సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే ఆమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. నాగ చైతన్యతో ప్రేమ, తర్వాత వివాహం, ఆ తర్వాత విడాకులు అయిపోయాయి. ఎవరికి వారు ఒంటరిగా ఉంటున్నారు. సమంత ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్, ఓ సినిమా చేస్తోంది. మయోసైటిస్ తో ఏడాది విరామం తర్వాత సొంత బ్యానర్ లో సినిమా చేస్తుంది సమంత. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ పక్కన హీరోయిన్ గా ఓ అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అయితే దాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి వచ్చింది. కానీ రంగస్థలంలో రామ్ చరణ్ పక్కన నటించి తన నటనతో బేష్ అనిపించుకున్న సమంత, అయితే సినిమా కథ విన్న తర్వాత చాలా మంది సమంతకు పెళ్లైంది కాబట్టి ఆమె హీరోయిన్ గా వద్దు అని అన్నారు. వేరే వారిని తీసుకుందామని ఆ సినిమా డైరెక్టర్ అన్నాడట. అయితే కథ విన్న తర్వాత చిరంజీవి మాత్రం సమంతనే ఎంపిక చేయమని దర్శకుడు సుకుమార్ కు సూచించాడు. ఎందుకంటే ఆమె అక్కినేని ఇంటి కోడలు కాబట్టి, అక్కినేని వారి ఇంటి కోడలు తన కొడుకు పక్కన హీరోయిన్ గా నటిస్తుంది, అందువల్ల తన కొడుకు పేరు వస్తుందని చిరంజీవి సుకుమార్ కు సూచించాడట. ఇలా అంటున్నారు అందరూ అని చెప్పగా, పెళ్ళైతే ఏమిటి, ఆ పాత్ర చేసేటప్పుడు బాగా చేశాడా లేదా అని ప్రేక్షకుడు చూస్తాడు, కానీ పెళ్ళయిందా లేదా అనే విషయాన్ని చూడరని చిరంజీవి చెప్పినట్లు ఓ వేడుకలో డైరెక్టర్ సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆ పాత్రకు సమంతను ఎంపిక చేశారు. చెవిటివాడిగా నటించిన రామ్ చరణ్ ఎంతో పేరు తెచ్చుకోగా, అతని పక్కన హీరోయిన్ గా నటించి సమంతకు కూడా మంచి పేరు వచ్చింది. మొదట్లో సుకుమార్ కూడా ఈ పాత్ర సమంత చేస్తుందో లేదో అని సందేహించాడట. పల్లెటూరి పిల్లగా ఆ యాసలో మాట్లాడటంతో పాటు గేదెలను కడగాల్సి ఉండటం, గడ్డి మోపును మోయాల్సి ఉండటంతో అటువంటివి చేస్తుందా లేదా అని అనుకున్నాడట. అయితే తన అంచనాలను సమంత పటాపంచలు చేసిందని, హీరోయిన్ గా అద్భుతంగా నటించిందని సుకుమార్ మరో సందర్భంలో సమంత గురించి ప్రశంసించాడు. అయితే మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. మంచి మంచి మూవీ ముచ్చట్లు మన ఛానల్లో ఎప్పుడు వస్తూ ఉంటాయి, ఎందుకు మిస్ అవుతారు? బాయ్ ఫ్రెండ్స్.